పునరుద్ధానమైనది. కాబట్టి మనం ఇక్కడ దేవుని ఏమని ప్రార్థించాలంటే, దేవా ఏ పరిస్థితుల్లో కూడా పునరుద్ధానంలో నీ సన్నిధిలో నేను ఉండేటట్లుగా నన్ను అభిషేకించిన ఆయన. తప్పనిసరిగా ప్రతి ఆదివారం నీ పాస్ సన్నిధిలో నేను కనబడాలి ప్రభువా. కాబట్టి ఈలోక సంబంధమైన ఈ పరిమాణాలు నాకు కాకుండా నన్ను ఆశీర్వదించమని దేవుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, గత క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆరాధన అలాగే యానివర్స్ డే కార్యక్రమాలన్నింటిలో సంఘంలో వీళ్ళందరూ కలిసిమెలిసి ఎంతో చక్కగా కార్యక్రమాలని చాలా ఉన్నతంగా జరిగించారు. దేవుని ప్రార్థించారు, మనం ప్రభు మహిమకరంగా జరిగించారు. ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు నామమున పేరిట సంఘపక్షాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది, అందరం పైకి లేచి నిలబడదాం. సంగీత రాగాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. 1వ సంకీర్తన. మన మధ్యలో ఉన్న మేడం వచ్చి ఈ 1వ సంకీర్తనను చదువుతుంది. ఆమె మనం అనుసరిద్దాం. కీర్తనలు మొదటి కీర్తన మనం ఉత్తర ప్రతిప్రభావంగా ఈ యొక్క మొదటి ఆధ్వర్యంలో చదువుతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేరినదంతయు సఫలమగును. దుష్టులు ఆరాధన నుండగా గాలి చెదరగొట్టు కొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఇంటిలో ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. పిల్లగా ఈ మొదటి సంకీర్తన భాగము దావీదు మహారాజు రచించిన సంకీర్తన. దావీదు మహారాజు 1వ సంకీర్తన నుండి 70వ సంకీర్తన వరకు రాశారు. 6 చరణాలు ఉన్నవి. ఈ 6 చరణాలు మనకు తెలియజేసేది ఏంటంటే నీతిమంతుల మార్గము, దుష్టుల మార్గము. ఈ పునరుద్ధాన దినంలో ఈ 2022వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనము నిలబడి ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ దుష్టుల గురించే మాట్లాడతాడు. ఆలోచన, నడక, నిలవడం, కూర్చోవడం, ఈ 4 అంశాలు కానీ నువ్వు ఈ 2022వ సంవత్సరంలో పాటిస్తే నిజంగా ఆయన భయభక్తులు కలిగి ఉంటావు. 1 దుష్టుడు అంటే ఎవరండి? సాతాను. దుష్టుడు, అసలు దుష్టుడు అనే పేరు సాతాను ఉంది. సాతాను స్నేహితులందరూ దుష్టులే.
ముఖ్యంగా సాతాను అనుసరించే బిడ్డల యొక్క ఆలోచన తీసుకోకూడదు. ఆలోచన మొదటిది. పాపానికి మొట్టమొదటి మెట్టు ఆలోచన. ఆలోచన నీతిమంతుల ఆలోచన తీసుకోవాలి. నీతిమంతుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏ పని చేయాలన్నా మనము ఈ 2022 సంవత్సరంలో దేవుని ఆలోచన చిత్తానుసారంగా నడవాలి. రెండవది నడవడం. ఎవరి ఆలోచన మేరకు నడవాలి? దేవుని ఆలోచన మేరకు నడవాలి. ఎక్కడ నిలవాలి? దేవుని సన్నిధిలో నిలవాలి. పాపుల మార్గంలో నిలవకూడదు అన్నాడు. అనగా దేవుని సన్నిధిలో ఎప్పుడు నువ్వు కనబడాలి. దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే ఆదివారం వచ్చి దేవుని ఆలయంలో కనబడమే కాదు, ప్రతిదినము దేవుని సన్నిధిలో కనబడాలి. సన్నిధి అనగా నీవు కూర్చొని ప్రార్థించే స్థలం, అది దేవుని సన్నిధి. లేక మనం జూమ్ యాప్ ప్రారంభిస్తూ ఉంటాం కదా, ప్రతిదినం జూమ్ యాప్ లో పాల్గొంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నట్టే. అవకాశం లేనప్పుడు ఒంటరిగా తన కుటుంబంలో తను ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధిలో ఉన్నట్టే. దేవుని సన్నిధిలో ఉండాలి మనం. తర్వాత ఎక్కడ కూర్చోకూడదు? అపహాసకులు కూర్చొని చోటలో కూర్చోకూడదు. మనం కూర్చోవడము, నడవడము, నిలబడము, ఆలోచించడం, ఈ 4 అంశాల్లో జాగ్రత్తగా ఉంటే పరిశుద్ధంగా మనం ఉండగలము. దేవుని బిడ్డలుగా మనం ఉండగలము. ఈ 4 అంశాలు ఎప్పుడు మనకు మనసులో ఉండాలి. ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతను ఏం చేస్తాడట? అతను చేసిందంతా సఫలం అవుతుంది. ఎవరు చేసింది సఫలం అవుతుంది? ఎవరి ఆలోచన సఫలం అవుతుంది? ఎవరి ఆలోచన సఫలీకృతం అవుతుందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము. దివారాత్రం అంటే పగలు రాత్రి నువ్వు ధ్యానం చేస్తా ఉండాలంటే 24 గంటలు బైబిల్ చదివితేనే ఉద్యోగాలు ఇప్పుడు చేసుకునేది. 24 గంటలు వాక్యం వింటా ఉంటే ఉద్యోగాలు ఎప్పుడు చేసుకునేది? ఉద్యోగాలు చేయొచ్చు, దేవుడి ధ్యానం చేయొచ్చు. హల్లెలూయా. నీకు సగం చెప్పనా, నువ్వు ఏ పని చేసినా నీ మనసు ఎప్పుడు దేవుని యొక్క లగ్నమై ఉంటుంది. దైవ చింతన, దేవుని ఆలోచన, ఈ ఈ ఈ ఆత్మ పరిశుద్ధాత్మతో లింక్ అయితే ఎప్పుడు స్తోత్రమని స్తుతిమని నీలో నుండి వెలువడతానే ఉంటాయి. హల్లెలూయా. అది దివారాత్రంలో ధ్యానం చేయడం అంటే అది. నువ్వు నిద్రపోయినా, నువ్వు మేలుకున్నా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ నడుస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నీ మనసు మాత్రము పరిశుద్ధాత్మతో లింక్ అయి ఉంటుంది. ఎప్పుడు దేవునికి స్తోత్ర బలి, స్తుతి బలి చెల్లిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు జరగదంటే నువ్వు ఎక్కువగా దేవుని ధ్యానం చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ఆయన బైబిల్ చదవాలి, ఎక్కువ దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వినడము, చదవడము, ప్రార్థించడం, ఈ 3 అంశాలలో ప్రభువా ఈ 2022 సంవత్సరంలో నేను సంపూర్ణంగా ఇది జరిగిస్తాను, నేను సంపూర్ణంగా వీటిని ఫాలో అవుతాను. కారణం ఏంటంటే నా పనులన్నీ సఫలం కావాలి కదా. ఎవరి పనులు సఫలీకృతం అవుతాయి? ఎవరు కలకాలంలో ఫలించే చెట్టు వలె ఉంటారు? ఎవరు ఆకు వాడక ఎప్పుడు పచ్చగా ఉండే చెట్టు వలె ఉంటారు? ఎవరు నీటి యోడన నాటబడిన చెట్టు. అది ఆ నీరు దేవుని యొక్క వాక్యము మరియు పరిశుద్ధాత్మ. ఈ దేవుని వాక్యము పరిశుద్ధాత్మలో మనము నాటబడినప్పుడు ప్రియులారా ఎప్పుడు మనము పచ్చగానే ఉంటాం. ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? వాడిపోదు, వాడిపోదు. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు సోలిపోదు, ఎప్పుడు మాడిపోదు, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఫలములు నెల నెల ఫలాలు కాస్తాయట. అనగా ఆత్మీయ ఫలాలు నీలో కలుగుతూ ఉంటాయి. సమాధానం, శాంతి, ప్రేమ. మనకు పౌరుగా చెప్పాడు ఆత్మీయ ఫలాలు. ఈ ఆత్మీయ ఫలాలని నీలో ఫలించాలంటే
నువ్వు నీటి ఓడగా నాటబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యము అనే నీరు, దేవుని పరిశుద్ధాత్మ అనే ఆత్మ నువ్వు నాటబడాలి. అప్పుడు నీ జీవితంలో నీ 2022లో నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావో అవన్నీ సఫలమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నేను చేసే కార్యాలని సఫలం కావాలి. ఇదిగో నేను ఈ ఆలోచన కలిగి ఉన్నా. ఒక్కొక్కరికి ఒక దృక్పథం ఉంటుంది ప్రియులారా. ఈరోజు సంబంధంగా నాకు ఒక మంచి ఉద్యోగం రావాలేను, లేక నేను ఒక మంచి ఇల్లు కట్టాలేను, లేక నేను నా బిడ్డలు బాగా చదవాలేను, లేక నేను ఈ నా కుటుంబానికి చక్కగా నడిపించాలి, లేక నా ఆరోగ్యం కుదురుపడాలి, లేక అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలు బాగుపడాలి. ఏదో ఒక ఆలోచన ప్రతి ఒక్కరు ఉండగా ఈ ఆలోచన నెరవేరాలంటే ఏం చేయాలంటే ఆలోచించడం, నడవడం, కూర్చోవడం, నిలబడడం, ఈ 4 అంశాల్లో జాగ్రత్తగా ఉంది. ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తూ ఉండే వారి యొక్క ఆలోచన అంతయు సఫలమవుతుంది. హల్లెలూయా. నీ జీవితానికి ఫలింపు వస్తుంది. నువ్వు చేసే ఆలోచన సక్సెస్, విజయం సాధిస్తావు. అదే మళ్ళా 30 సాక్షి చెప్తావు. నిజమే, ఈ సంవత్సరం అంతా నేను ఇదిగో ఈ విధంగా నా దేవుడిని ఫాలో అయ్యాను, ఈ విధంగా నా దేవుని కృప నేను పొందాను, ఈ విధంగా నేను ధ్యానం చేయడం వల్ల, ఈ విధంగా నేను ఆరాధించడం వల్ల, ఈ విధంగా నేను భయభక్తులు కలిగి ఉండడం వల్ల నా దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో ఈ కార్యాలను చేశాడు అని సాక్షి చెప్పాలి. ఇక్కడ హల్లెలూయా. అలాగే కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. ఆరాధన చేద్దాం. ఈ మొదటి పునరుద్ధరణలో ఆత్మతో సత్యంతో ఆ దేవుని ఆరాధన చేద్దాం. ప్రియులారా, అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, ఆత్మతో సత్యంతో మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము నాన్న. అయ్యా, నిన్ను మేము ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ 2022 సంవత్సరం ప్రభువా, అయ్యా, ఇది ఎల్ల వేళలా నీ ఆలోచనే తీసుకోవాలి ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, నా నడక, నా పడక, నా చూపు, నా తలంపులు సమస్తము దేవా, సమస్తము దేవా నీ వైపే ఉండాలి నాయన. నేను ఎక్కడ నిలవాలి? నీ సన్నిధిలో ఎల్ల వేళలా కనబడాలి. నీ సన్నిధి కాంతిని నాపై ప్రకాశింపజేయ ప్రభువా. నీ సన్నిధిలో నేను నిలబడాలి దేవా. నీ సన్నిధిలో నేను ఉండాలి నాయన. అయ్యా, నీ సన్నిధిలో నేను కూర్చోవాలి ప్రభువా. అయ్యా, కలకాలము ఎల్లకాలము దేవుని సన్నిధిలో, ఆ మహోన్నతుని సన్నిధిలో ప్రభువా, నీ సన్నిధిలో నిరంతరము నేను కొనసాగించడం దయచేయండి. ఆ ప్రభువును ప్రార్థించండి ప్రియులారా. ఆ దేవుని ధ్యానం చేయండి, ఆ ప్రభువుని ధ్యానం చేయండి. ప్రభు ఆ బలం నాకు దయచేయండి అయినా. అయ్యా, ఆ విధంగా చేయడానికి శక్తి నాకు దయచేయండి అయినా. నేను సాతానుకు ఏ పరిస్థితుల్లో లోపడకూడదు ప్రభువా. అయ్యా, సాతాను నా చేతిలో ఓడిపోవాలి కానీ నేను సాతాను చేతిలో ఓడిపోకూడదు నాయన. అయ్యా, నన్ను బలపరచండి ప్రభువా. అయ్యా, నీ ఆత్మశక్తితో నన్ను నింపండి ప్రభువా అని ఆ దేవుని ప్రార్థన చేసుకున్నాం లేదా ఆ మహోన్నతుని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ కృపలో, నీ దయలో నన్ను కాచి కాపాడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి అందరూ. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన చేద్దాం దేవుని. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించేదా యేసురాజా, నిన్నే ఆరాధించేదా,
Thank you.
దేవుని మహిమ కలిగిన నామానికి స్తోత్రాలు కాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన శైలిలో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ సంవత్సర కాలం అంతా నువ్వు ఏం చేయాలో ఆ ప్రభు ఈ దినం నీతో మాట్లాడగలుగుతున్నాను. జాగ్రత్తగా కొద్ది నిమిషాలే, ఈ కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని గమనం చేయండి. ప్రతి ఒక్కరూ బైబిల్ తీయండి. నేను చెప్పాను 1 సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలా. సన్నీ బైబిల్ లేకుండా వచ్చాడు, పన్నీ బైబిల్ లేకుండా వచ్చాడు. అది ఎవరు బైబిల్? కరెక్ట్గా నీ బైబిల్. ఎవ్వరు బైబిల్ లేకుండా దేవుడి సన్నిధికి రాకూడదు అంటే కుటుంబానికి ఒక బైబిల్ చూసుకుంటే సరిపోదు. ఎవరి బైబిల్ వాళ్ళదే, ఎవరి వ్యక్తిగత రక్షణ వాళ్ళదే. ఎందుకు లేవు మా ఇళ్ళలో పొరుగు ఇదిగో నా ఈ బైబిల్ తీసుకున్నాను, ఇక్కడ బైబిల్ తీసుకో, ఇదిగో తీసుకో. ఊళ్ళోనే 4 బైబిళ్ళు ఉన్నాయి తెలుసా మీకు? మీకు ఆసక్తి ఉంటే అసలు దేవుడి గ్రంథం బైబిల్ చేతిలో పట్టుకొని దేవుడి గుడికి రావాలి. కాబట్టి నేను చెప్పే వాక్యం ప్రతి ఒక్కరు తీయాలంటే ప్రతి ఒక్కరు తీసి చదవాలి. హల్లెలూయా. కీర్తనలు 2వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. ఏ ఒక్కరైనా ప్రభువా మీరు మాట్లాడండి.
మీ స్వరం మీరు వినవాలని కోరుతున్నాం. నన్ను మరుగు చేయండి దేవా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు సంధించమని యేసు నామమున పేరిట వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం చదివిన వారము సంకీర్తన 5వ అధ్యాయం 7వ చరణం. సంకీర్తన 5వ సంకీర్తన 7వ చరణం. మీకు మాట చెప్పిన కీర్తనలను అధ్యాయము అనకూడదు, అలాగే వచనము అనకూడదట. ఎందుకు అనకూడదు వచనం అని? ఇది పాట కాబట్టి చరణం అనాలి. అంటే అంతే మోసపోయింది ఏమి లేదు. అది పెద్ద పాపమే కాదు. అంటే బైబిల్ పండితులు చెప్తారు, ఆ విధంగా పలకడానికి సిద్ధపడతాం. పిల్లగా దావీదు మహారాజు 1వ సంకీర్తన నుండి 70వ సంకీర్తన వరకు రాశారు. ఈ దావీదు మహారాజు మాట్లాడే మంచి మాట ఈ 2022వ సంవత్సరంలో మొదటి పునరుద్ధానంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. అందరూ మాట్లాడమాట. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. పిల్లరా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. ఏమండి, దేవుని మందిరంలో అనేక మంది ప్రవేశించలేకపోతూ ఉన్నారు ఈ కాలంలో. చాలా మంది దేవుని మందిరానికి రావలేదు. క్రైస్తవులు దేవుని నమ్మిన వాళ్ళు వస్తున్నారు. మరి లోకంలో ఉండే ఈ కోట్ల మందిలో ఎక్కువ భాగం దేవుని మందిరానికి పోతున్నారు. మన భారతదేశంలో తక్కువ భాగం దేవుని మందిరానికి పోతున్నారు. అసలు దేవుని మందిరానికి నీవు రావాలంటే మొట్టమొదటిగా దేవుని కృప ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం లేనిదే దేవుని మందిరంలో అడుగు పెట్టలేదు. అదే భక్తుడు అంటాడు ఇక్కడ, దేవా నీ కృపాతిశయమును బట్టి నేను నీ మందిరంలో ప్రవేశిస్తాను. రూపంగా దేవుని మందిరానికి ఇప్పుడు వస్తుంది. దేవుని కృప ఆ బిడ్డ పట్ల ఉన్నది. కుమారుడు దేవుని మందిరానికి వస్తున్నాడు. దేవుని పట్ల ఆ బిడ్డ పట్ల దేవుని కృప ఉన్నది. మనమందరం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. నీ పట్ల దేవుని కృప ఉన్నది. యేసయ్య నీకు ఎన్నుకున్నాడు. నీవు దేవుని మందిరంలో అడుగు పెట్టాలంటే అనుకుంటా నీవు చాలా మంది, కానీ అది ఆషామాషి కాదు. దేవుని మందిరంలో అడుగు పెట్టడం అంటే అది ఆశీర్వాదములకు నిలయము. దేవుని మందిరం హల్లెలూయా, ఆశీర్వాదములకు నిలయం. రక్షణ ద్వారము దేవుని మందిరం. ఇది పరలోకము గమినే కానీ మరి ఒకటి కాదు అంటాడు యాకోబు గారు. కారణం ఏంటి? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. మీకు తెలుసా? అది పరలోకపు గమిని అని యాకోబు గారు చెప్తే నేను చెప్తున్నాను, ఇది పరలోకపు గమిని. హల్లెలూయా. దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ దేవుని మహిమ ఈ మందిరము పైన ఆవరించబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని మందిరంలో అడుగు పెట్టిన నీవు మహిమాన్వితుడుగా మారుతావు, శక్తివంతుడుగా మారుతావు, బలవంతుడుగా మారుతావు. దేవుడు శాంతి సమాధానం నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు కృపని పట్ల ఉన్నది. కాబట్టి ఒక రాజా సన్నిధికి మనం పోవాలంటే ఎంత గర్వపడతాం. రాష్ట్రపతి గారు ఆ రాష్ట్రపతి భవనానికి రమ్మని నాకు తాకీదు పంపించారు. నాకు వచ్చింది ఉత్తర్వు. అంటే ఆ రాష్ట్రపతి భవనంలో నిలబడడం అనేది, ఆ రాష్ట్రపతి గారి ముందు నిలబడడం అనేది ఎంత గర్వకారణం.
అనేక మంది పద్మభూషణ, పద్మవిభూషణ, అలాగే అనేక బిరుదులు రాష్ట్రపతి గారు తీసుకునేటప్పుడు ఇలాగా ఎంత గర్వంగా తీసుకుంటారు. ఆయన దగ్గర నిలబడడం అనేది ఎంత అత్యున్నతమైన స్థితి. అది ఈ లోక సంబంధమైన ఒక దేశాధినేతలు, దేశపాలకులు లేక దేశంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గర నిలబడము అంత గర్వకారణమైతే నీ ప్రభు సన్నిధిలో నిలబడడం నీకెంత గర్వకారణం. హల్లెలూయా. నిజంగా నమ్ముతున్నావా దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది? నిజంగా నమ్ముతున్నావా దేవుని మహిమ ఇక్కడ ఉన్నది? హల్లెలూయా. దేవదూతలు ఆకాశం నుండి భూమికి నిచ్చెనపై ఎక్కుతూ దిగుతూ యాకోబు గారికి ఎందుకు కనిపించారు. నువ్వు చూస్తున్నావా దేవుని మహిమను? నీకు కనిపిస్తుందా దేవుని మహిమ? నువ్వు చూస్తున్నావా నీ ప్రియుడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు? ఆయన మహిమతో, ఆయన శక్తితో నింపబడి ఉన్నది దేవుని ఆలయము. హల్లెలూయా. దేవా, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను. చాలా రోజులు మనం మందిరానికి రాలేము. ఆ రోజు నువ్వు దేవుని కృప పోగొట్టుకుంటావు. 52 ఆదివారాలు ఉన్నాయి ప్రియులారా ఈ సంవత్సరంలో. మొదటి పునరుత్థాన దినమని, ప్రతి పునరుత్థాన దేవుని మందిరంలో కనబడాలి. అది దేవా, నా ఆ కృప ఈ 2022 సంవత్సరంలో ఇవ్వమని దేవుని దగ్గర ఏం చేయాలి? మనందరము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు సినిమా పోవాలంటే సంతోషంగా సినిమా ఆ రోజుల్లో. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, ఏమి వచ్చినాయి చాలా సంతోషకరమైన. ఆ రోజుల్లో సినిమా అంటే 70 నుంచి రాజమండ్రి నడిచిపోవడం అంటే కల్లికి నుంచి కల్లికండి జగపల్లి ముందు నుంచి నడుపుతా ఉంటే అప్ప ఎంత సంతోషమో కదా. అవునా కాదా? దేవుని మందిరంలో సంతోషంగా వస్తున్నామా? దేవుని మందిరంలో వెళ్ళాలి అనే ఆశ నీకు ఎప్పుడు రాదంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని కృప పొందిన దానిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప పొందిన వాడవుగా ఉండాలి. అందుకే భక్తుడు అంటారండి, ప్రభువా నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో దేవుడు ప్రవేశిస్తారు. చాలా మంది దేవుని మందిరం రావడానికి నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. ఎందుకో చెప్పంటారా? నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కారం చేసేదను. దేవుని మందిరంలో భయభక్తులతో దేవునికి నమస్కారం చేయాలి. నమస్కారం అంటే ప్రార్థన, విన్నపం, విజ్ఞాపన, ఆత్మధ్వని ఏదని కానీ ఈ లోపల వచ్చే పని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నిలబడి నమస్కారం. నేను చాలా మంది చూశాను. ఒకవేళ వాళ్ళు 5వ సోదరులు అయినా దేవుని ఆలయం అంటే భయపడదు. ఇది దేవుని పరిశుద్ధ ఆలయము, ఇది దేవుని ఆలయము. ఈ దినాల్లో పిల్లగా క్రైస్తవులకు దేవుని ఆలయం అంటే భయం లేదు. కారణం చెప్పంటారా? ఇది అలవాటైపోయింది. ఇది అలవాటు పట్ల పనిచేస్తున్నా ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని మహిమ ఇక్కడ ఉన్నది, దేవుని శక్తి ఇక్కడ ఉన్నది. నేను దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూస్తే ఎందుకన్నా తెలుసా మాట? ఇక్కడికి వస్తున్నావంటే నువ్వు అగ్నిలో ప్రవేశిస్తున్నావు, దేవుని మహిమలో ప్రవేశిస్తున్నావు. దేవుని మహిమ నీ పైన కురపరించబడాలంటే, దేవుని శక్తి చేత నువ్వు నింపబడాలి అంటే, మహిమను నువ్వు చూడాలి అంటే, ఆయన కృపను నువ్వు కళ్ళారా చూడాలంటే దేవుని బిడ్డ భయము భక్తి అవసరం ఉంటుంది. ఆయన అంటారు చూడండి, భయభక్తులు కలిగి భయము భక్తి లేకుండా దేవుని మందిరంలో మనం కూర్చోవాలి. చిన్నపిల్లలకు తెలియదండి, వాళ్ళు ఆటలాడుకుంటారు. మనకు తెలుసుగా మన ప్రభు ఎలాంటి వాడు, మన ప్రభు ప్రేమమని. అక్కడే పక్కన ఇంకో మాట ఉంది, ఆయన అగ్ని లాంటి వాడు. హల్లెలూయా. దేవుడి ప్రేమనే చూడవచ్చు.
దేవుడి కోపాన్ని కూడా చూస్తున్నాడు కదా. దేవుడి ప్రేమని చూడాలండి. దేవుడు ప్రేమమయుడు మరియు ఆయన ఉగ్రుడుగా మారాడంటే కానీ ఇది కృపాకాలం కాబట్టి నువ్వేం చేసినా చదువుతా ఉంది, నువ్వు ఎట్లా ఉన్నా చదువుతా ఉంది, నువ్వు ఏ మనసుతో దేవుడు సన్నిధికి వచ్చినా చదువుతా ఉంటుంది కదా. ఒక కాలంలో ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడాలంటే, దేవుడి పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే, ప్రత్యక్ష గుడారంలోకి రావాలి అంటే యాజకుడు ఎన్ని ధరించి ఈ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నిలబడాలో తెలుసా? ఒకవేళ ఏదైనా తప్పు చేసే నిలబడితే బయటికి కూడా వచ్చేవాడు కాదు, ప్రాణం అక్కడే పోయేది. పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే మొట్టమొదటిగా ఆవరణలోకి రావాలా. ఆవరణలో ఏముంటుంది? ఇత్తడి గంగాలు ఉంటుంది. ఆ ఇత్తడి గంగాలలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు కూడా ఇత్తడి బిందెలతోనే తెచ్చిపోస్తాడు. ఆ నీటితో నీవు శుభ్రపరచుకోవాలా. చాలా చాలా నిబంధనలు ఉంది కదా. ఏదైనా తప్పు జరిగిందా అక్కడే మరణమైపోయేవాడు. మరి ఎందుకు ఈ కృపాయుగంలో దేవుడు మన పట్ల అంత కృప చూపిస్తున్నాడంటే, ఈ కృప ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఈ పరిశుద్ధ స్థలంలోకి రాగల ఈ యొక్క అధికారం మనకు ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య శిలువపై మరణించబట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువపై మరణించిన తర్వాత పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములో మధ్య ఉన్న తెర అంటే మనమందరం దేవుని సన్నిధికి రావడానికి ప్రభు కృపించాడమ్మా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడమ్మా. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసం బట్టి, నీ నిరీక్షణ బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, అయినను ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృపను నువ్వు పొందుతావు, దేవుని శక్తిని నువ్వు పొందుతావు. దేవుని ప్రత్యక్షత చూసావా? దేవుని దర్శనాన్ని మీరు ఎప్పుడైనా దేవుడిని చూశారా? ఆ ప్రభు మహిమను మీ కనులారా చూశారా? దేవుని ప్రత్యక్షత మీకు కలుగుతుందా? వాక్యం ద్వారా ప్రత్యక్షత అవుతుంది, వాక్కు ద్వారా ప్రత్యక్షత అవుతుంది, ప్రవచనము ద్వారా ప్రత్యక్షత అవుతుంది, అలాగే కళల ద్వారా ప్రత్యక్షత అవుతుంది, దర్శనముల ద్వారా ప్రత్యక్షత కలుగుతుంది. ముఖాముఖిగా దేవుని చూడగలిగిన శక్తి ఈ కృపాయుగంలో దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆనాడు మోషే సినాయి పర్వతం మీద, అయ్యా ఒక్కసారి నీ ముఖ దర్శనం చేయమంటే ఏమంటాడు దేవుడు? ఏమంటాడు? మోషే, నీవు నన్ను చూడలేవు, నీవు ఈ మహిమ కలిగిన శరీరాన్ని చూసి తట్టుకోలేవు మోషే, నువ్వు చచ్చిపోతావు. ఇదిగో ఆ కొండ సందులలో నేను వెనుక వైపుగా పోతూ ఉంటాను, నా వీపు భాగం మాత్రం చూడమన్నాడు దేవుడు. హల్లెలూయా. వీపు భాగం చూసే మోషే దిమ్మదిరిగి పడిపోతాడు. మీకు తెలిసిన ఒకసారి మోషే సీనాయి పర్వతం నుంచి దిగి వస్తుంటే ఇజ్రాయేలీయులందరూ ఆ మోషే ముఖాన్ని చూడలేక వాళ్ళు ముఖాలు కప్పుకుంటారమ్మా. అయ్యా, నీ ముఖంలో ఉన్న ఆ ప్రకాశమానం ఎక్కడిది? నీ ముఖంలో ఉన్న ఆ ప్రత్యక్షత ఎక్కడిది? అది దేవుని సన్నిధిలో మోషే అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలోకి వస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని మందిరంలోకి వస్తున్న నీలో అలాంటి ప్రకాశమానం కలగాలి. అలాంటి దేవుని యొక్క ప్రకాశత నీ ముఖంలో ఇతరులు కనబడాలి. ప్రార్థించి 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 మోకాళ్ళని బయటికి వెళ్ళు. నీ ముఖం ఇతరులు ఏ విధంగా కనబడుతుందో చూడు. ఆ ముఖంలో ఉన్న ప్రకాశత చూడు, ఆ ముఖంలో ఉన్న దైవ దర్శనం చూడు, ఆ ముఖంలో ఉన్న దేవుని యొక్క ఆ యొక్క మహిమలో ఇతరులు చూస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి రావాలి. అందుకే అంటాడు ప్రియులారా, యెహోషువ గారు 24:15 నేను నా ఇంటి వారిలో ఎందుకంటున్నాడు? నేను దేవుని మహిమను పొందాలి, నేను దేవుని మహిమను చూడాలి,
నేను ఆయన మాత్రమే సేవిస్తా. మీరు ఏ దేవతలైనా పూజించుకోండి, మీరు ఎవరినైనా పూజించుకోండి, నేను నా ఇంటి వారును యెహోవాను. రెండవ వాగ్దానం ఏం చేసుకోవాలో తెలుసా? మొదటి వాగ్దానం అయితే ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో నేను కనపడతానని. రెండవ వాగ్దానం ఏంటి తెలుసా? నేను నా ఇంటి వారు అందరూ కలిసి దేవుడిని సేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇంటి వారు. ఈ 2022 సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నా బిడ్డలు, నా భర్త, నేను అందరూ కలిసి నా ప్రభు సన్నిధిలో ఆయనను సేవిస్తాము అని ఒకటో వాగ్దానం ఇస్తాము. కొన్ని నిర్ణయాలు మనం ఈ దినం తీసుకోవాలి. పిల్లలా, మొట్టమొదటిది దేవుని మందిరంలో కనబడడం, భయభక్తులు కలిగి దేవుని మందిరంలో ఆయన దర్శించడం, ఆయన ముఖ దర్శనం చేయాలండి. ఇక్కడ ఏమో తెలుసా? దేవుని మహిమ ఉన్నది, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని సంతోషం ఉన్నది, అత్యున్నతమైన దేవుని కృప మనందరి పైన ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని తాకిడి మనందరి మధ్యలో ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము మనమందరము పొందాలి. రెండవది ఏంటి? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం. యెహోషువ గారు ఆ నిర్ణయం తీసుకుంటే, రే దేవుని బిడ్డలారా, ఈ దినం నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? నేను నా ఇంటి వారు, నా బిడ్డలు, నా భర్త, నేను ప్రభు సన్నిధిలో కనబడాలి. ప్రభు కాటనే ఎవరి ఉద్యోగాలుంది, అత్యవసరాలుంది మానేస్తే ప్రభు తెలుసా? ఎందుకంటే ఇంజక్షన్ వేయాలా, ఈరోజు ఆడ వ్యాక్సిన్ వేయాలా, పోవాలని ప్రభుత్వంతో పోవాలి కదా. అది ఎవరు తెలుసు? అంత మాత్రం చేత మనం ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కాదు. ఏ పని మాట లేకుండా ఇంట్లో ఉంటే ఏసై తెలియదా? తెలియదు. చెప్పండి. పని ఉంటే మానేస్తే ఏ పని అత్యవసరమైన ప్రభుత్వ ఉత్తర్వుల పని మాత్రమే, నీ పనులు కాదు. చాలా మంది ఆదివారమే ఊరి ప్రయాణం పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడి తర్వాత ఎక్కడికైనా పోవాలి. దేవుని ఇక్కడైతే కాదు, ఏ గ్రామానికి పోయినాం ఆ గ్రామంలో దేవుని ఇచ్చే ఆలయానికి కదా దేవుని దర్శించాలి. మూడవదిగా ప్రియులగా కీర్తనలు 52:8 చదవండి. దావీదయ్య ఇంకో మంచి మాట అంటాడు, చదవండి. అమ్మా మీరే చదవద్దు. బాబు ఇక్కడ చాలా మంది మగపిల్లలు ఉన్నామా, మీరు చదువుతారు. మీరు చదవండి. ఆయన వాళ్ళు చదువుతారు. చదవండి. మీరు బైబిల్ నేర్చుకుంటే చదవండి అన్న. నేనైతే 52:8 చదువు ఆయన. దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. ఏమంటాడు దావీదయ్య? నేనైతే దేవుని మందిరములో, మొదటి ఏమంటాడు? నేను దేవుని కృపను బట్టి దేవుని మందిరంలో అడుగు పెడతాను. రెండవది ఏమంటాడు? నేను మా ఇంటి వారు దేవుని మందిరంలోకి వెళ్తాను. మూడోది ఏమంటాడు? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. దీంట్లో చాలా ఆత్మీయత్వం రాయబడింది. దేవుని మందిరానికి అందరూ వస్తాం, కానీ పచ్చని ఒలీవల అనుభవం కావాలి. పచ్చని ఒలీవల అనుభవం అంటే అర్థం ఏంటంటే, మనలో ఆ దేవదేవుని యొక్క ఒలీవల మొక్కలో ఉన్న ప్రత్యేకత చెప్పండి. మీకు తెలుసు, చాలా సార్లు ధ్యానం చేసుకున్నాం. ఒలీవల మొక్క ఆ ఆకులు దేనికి ఉపయోగపడతాయి? వ్యాధులకు ఉపయోగపడతాయి. ఆ ఒలీవల నూనె దేనికి ఉపయోగపడుతుంది? అభిషేక తైలానికి ఉపయోగపడతాయి. ఆ ఒలీవల నూనెలో ఆరోగ్యం ఉంది, అభిషేకం ఉంది. హల్లెలూయా. ఆరోగ్యం ఉంది, అభిషేకం ఉంది. దేవుని మందిరంలో ఒలీవల మొక్క అంటే పిల్లరా, పచ్చని ఒలీవల మొక్కలాగా నాటబడతారు అంటున్నాడు. ఉంటాము అంటవలాగా ఏమన్నామా? నాటబడతారంటే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవల మొక్కలాగా నేను ఎదుగుతాను అనగా దేవునిలో
పర్సనల్ ఉండాలా? ఇతరులను నీవు ఎలా ఉండాలంటే ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలా? అభిషేకించబడిన తైలము కలిగి ఉండాలి. మన ఇంటి పైన మనం దేవుని చేత అభిషేకించబడి ఉండాలా? మనము ఇతరులకు ఏ విధంగా ఉండాలా? స్వస్థపరిచే వారుగా ఉండాలా? హల్లెలూయా! ఏ వ్యాధిని శారీరక వ్యాధి కాకపోయినా ఆత్మీయ వ్యాధిని, మానసిక వ్యాధిని అనగా ఇతరులకు రక్షణ కార్యమును చెప్పే బిడ్డగానే ఉండాలి. హల్లెలూయా! నేను సమాజ మందిరంలో చేరి నా దేవుని స్తుతిగానం చేసేదను అంటాడు దావీదు గారు. ఎందుకని ఆ మనసు వస్తా ఉంటే ఒక రాజుగా ఉండి ఎందుకు ఆ మనసు దగ్గర డ్యాన్స్ చేస్తాడు దావీదయ్య? ఏంటి ఆ అనుభవం, ఏంటి ఆ స్థితి? అక్కడైతే భార్య చూసి నవ్వుతుంటది. రాజుగా ఉండి ఆ డ్యాన్స్ ఏంటి అని. కానీ ఇక్కడ ఆయన అనుభవించేది దేవుని యొక్క ఆత్మీయ శక్తిని. హల్లెలూయా! నవ్విన నాప్సలు పండగపోదు అంటారు కదా. ఒకరు అసలు ఈ సామెత ఎట్లా వచ్చింది అంటే, నువ్వు నవ్వుతా ఉంటావు కానీ ఆ నాప్సలు ఎప్పుడైనా పండుద్ది. ఇతరులు నవ్వుకోనింది పర్వాలేదు, ఇతరులు హేరా చేయనియండి పర్వాలేదు, ఇతరులు ఎగటాలు చేయనియండి పర్వాలేదు, మీరు తిరుగు సమాధానం చెప్పండి, మీరు తిరుగు వారితో వేచి వాడకూడదు. మన మౌనంగా మా ప్రభు సన్నిధిలో మన దేవుని కోసం నాట్యం చేయాలా? హల్లెలూయా! యమా దావీదు గారు రాజు కదా, అప్పుడు రాజేనా వెంటనే తన భార్యని శిరచ్ఛేదనం చేసే అధికారం దానికి పొందలేదా? ఎందుకు చేయలేదు? తన భార్యను గద్దించే అధికారం దానికి పొందలేదా? ఎందుకు లేదు? ఆయన దైవ ఆవేశం చేత దేవుని ఆత్మ పొంది అక్కడ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఆరాధనలు పాటల ద్వారా దేవుని స్తుతించడం, నాట్యము ద్వారా దేవుని స్తుతించడం, ఆత్మ పరిశుద్ధాత్మ ఆవేశం అనేది దేవుని స్తుతించడం. మన బిడ్డలు ఎంత చక్కగా మన బిడ్డలు ఆత్మీయ నృత్యాలు చేశారు, ఎంత కష్టపడి బిడ్డలు నేర్పించారు. వాళ్ళిద్దరు కుమారు కూడా ముగ్గురు కలిసి. ప్రియుల అవి నేను యూట్యూబ్ లో పెడితే ఎంతమంది చూశారు చెప్పంటారా? 120 మంది ఆ కార్యక్రమాన్ని, ఆ బిడ్డల ఆత్మీయ నృత్యాలను, మన యొక్క యానివర్సరీ ప్రోగ్రాం చూశారు. ఎంతో మంది అభినందిస్తున్నారు, ఎంతో మంది ఆత్మీయంగా బలపడుతున్నారు దేవుడు వాటిని. అదే దైవ సందేశం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇతరులను బలపరిచే స్థితి నీలో ఉండాలి. హల్లెలూయా! సర్వ విశ్వాసం అంటే ఇతరులను బలహీనపరిచే స్థితిలో ఒకవేళ మనందరం బాగుంటామా? కొందరు నాలాంటి సందర్భం ఉండొచ్చు, వీక్నెస్గా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు. బలవంతులు అయినది ఏం చేయాలా? నాకు సపోర్ట్ ఇవ్వాలి, నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను నిలబెట్టాలి, నన్ను కూడా బలపరచాలి. అంతేగాని నేను బలహీనుడిని తోసేయకూడదు. అంటే ఒకవేళ బలహీనమైన కార్యాలు నాలో ఉంటే లేదా బలమైన నీవు ప్రభు దగ్గర ప్రార్థించి నీ సహోదరిని నువ్వు బలపరచాలి, నీ సహోదరుని నువ్వు బలపరచాలి. మనందరిలో ముఖ్యంగా ఉండవలసింది ఐక్యతారాగము. హల్లెలూయా! ప్రేమానురాగము ఉండాలి. ప్రేమ బంధం ఏమిటి? ఒక సంఘం అంటే ఒక కుటుంబం. ఈ సంఘంలో మనం అందరం అవయవములు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాం. కాలు పని చేస్తుంది, చెయ్యి ఒక పని చేస్తుంది, ఇంకో పని చేస్తుంది, నాలుగో పని చేస్తుంది. ప్రతిదీ నేనే చేయాలని రూలేం లేదు. దేవుడు ఎవరికి ఏ కృపావరం ఇచ్చాడో ఆ కృపావరం కొలికి ప్రతి పనులు చేస్తారు. వెరీ గుడ్. ఆ పనులు బట్టి వాళ్ళని అభినందించాలి, వాళ్ళని ఇంకా కొంచెం ఎక్స్పోజ్ చేయాలా? లేక ఒక సంఘం మన సంఘ సభ్యులు ఒక కుటుంబాన్ని కూడా చూసుకోవచ్చు. అందరూ ఎక్కువగా కూడి ఆ కుటుంబాన్ని ఆదరించాలా, ఆ కుటుంబం కోసం ప్రార్థించాలా, ఆ కుటుంబం కోసం కన్నీరు కాచే స్త్రీలు పురుషులు సంఘంలో ఉండాలా.
ఉలివ అనుభవం అనండి. ఉలివ చెట్టు అనుభవం ఏంటంటే ఇతరులను అభిషేకించే అనుభవం, అంటే ఇతరులకు ఆత్మీయ ఫలములు ఇచ్చే అనుభవం, ఇతరులను ఆదరించే అనుభవం, ఇతరులను స్వస్థపరిచే అనుభవం, ఇతరుల ఎడల ప్రేమ కలిగే అనుభవం ఉండాలి. దేవుని వీళ్ళారా సాకాలు బహు సులభంగా చిక్కుకుంటారు. అసలు ఏమీ ఉండదు. అనవసరమైన గొడవలు సాకాలు గ్రహించండి. ఇది ఎవరు పెట్టే చిక్కు? ఇది సాతాను గారు చిక్కు పెడుతున్నాడు అని గ్రహించి వెంటనే విడుదల కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో ఏమని వాగ్దానం చేయాలి చెప్పడం? నేనైతే నా దేవుని మందిరంలో ఎట్లా ఉంటాను? అయినా ఏంటి ఇక్కడ? నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె దావీదు అంటున్నాడు. నీ వల్ల వ్యక్తిగతంగా నేనైతే, మేము కాదు, మా ఆయన నేను కాదు. ఇక్కడ వ్యక్తిగతమైన రక్షణ ఇది, వ్యక్తిగతమైన రక్షణ ఇది. ఎడబాగా అన్నాడు, నేను నా కుటుంబం అన్నాడు. ఇక్కడ వ్యక్తిగతమైన అనుభవం ఇది. పిల్లరా, రక్షణ అనేది, ఆత్మీయ అనుభవం అనేది వ్యక్తిగతమైనది. ఒకరికి ఉన్న కృప మరొకరికి ఉండదు. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె. తర్వాత ఇంకొక మాట, సంకీర్తన 49:13 చదవండి ఎవరైనా. చాలు ఏమని రాసిందమ్మా? యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను. అంటే అనుకూల సమయం అంటే ఏంటమ్మా? ఏది అనుకూల సమయం? ఏది అనుకూల సమయం ప్రార్థించడానికి? అనుకూల సమయము, నీకు ఇబ్బంది లేని సమయము, నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టని సమయము, నీకు ఏ పని లేని సమయము. మొదటి జాబు, మొదటిది యోబు జాబు. యోబులో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే అనుకూలమైన సమయం అది. హల్లెలూయా. దేవా, 21వ సంవత్సరంలో ఆ ప్రార్థన అనుభవం లేదు. ఈ 22వ సంవత్సరంలో అనుకూల సమయంలో నేను ప్రార్థిస్తాను దేవా. ఈ 22వ సంవత్సరంలో ప్రతి ఎక్కువనే నా కంఠస్వరము నీకు వినబడును గాక అంటాడు దావీదయ్యా. ఎక్కువనే నీ కంఠస్వరము దేవునికి వినబడాలి. పిల్లరా, ఆ ప్రార్థన ఉంటే నీ కుటుంబం కట్టబడుతుంది, నీ కుటుంబంలో సమస్యలు పోతాయి, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. కాబట్టి గుణవతి అయిన భార్య సాయంత్రం 31వ అధ్యాయంలో ఏం చేస్తుంది? తన కుటుంబం వారి యొక్క ప్రవర్తన అంతా కూడా కనిపెట్టుంటుందట. కనిపెట్టడం వారి ప్రవర్తన గురించి ఆమె ప్రార్థన చేస్తుంది దేవుని దగ్గర. హల్లెలూయా. వారికి కావాల్సిన సమస్తాన్ని ఇస్తుంది. లోక సంబంధంగా, పరలోక సంబంధంగా వారి ప్రవర్తన గురించి, వారి గురించి ఆమె ప్రార్థించే తల్లిగా ఉంటుంది. నువ్వు ప్రార్థించే తల్లిగా ఉంటావా ఈ సంవత్సరం? ఎక్కువ సమయంలో అది అనుకోవడానికి సమయం కదా, నీకు ఏ డిస్టర్బ్ లేదుగా. ఎర్లీగా పడుకోండి, ఎక్కువ సమయంలో లేవండి, ప్రభు సన్నిధిలో కనబడండి. హల్లెలూయా. మొట్టమొదటిగా నీ దేవుడికి నీ ముఖం చూపి. వీళ్ళకి మొత్తంలో శాతమా నీ నాన్న మీ ఆయన ఎప్పుడన్నామా నీ మొక్క నేను కూడా కొత్తగా లేచాను అన్నాడా? అన్నా ఏ ప్రసాద్ ఎప్పుడు అన్నా చాలా మంది పిల్లలు కొత్తలో కాయకూడదు. తర్వాత నీ మొక్కలో చూపించాడు. హల్లెలూయా. తర్వాత ఏమంటారు? అంత ఎగుడైపోతుంది. ఏదైనా హల్లెలూయా. నీ మొక్కలో ఎవరు చూపించుకోవడం పర్వాలేదు, కానీ నీ ప్రేమ యేసయ్యకు మొదటి జాములో నీ ముఖ దర్శనం చేయండి. ఆయన ముఖాన్ని చూడండి. చాలా మంది తన బిడ్డల ముఖం చూస్తారు,
అబ్బో నా బిడ్డ మొహం చూస్తే ఆ బిడ్డను కిస్సేసి ఆ బిడ్డ మొహం చూస్తారు. చాలా మంది అరిచేతను చూసుకుంటారు, చాలా మంది సూర్యుని చూస్తారు. ఈ లోక సంబంధమైన ఏది చూసినా నీకు ఆశీర్వాదం లేదు. పరలోక సంబంధమైన ఆ ప్రియుని యొక్క ముఖము ఎక్కువ జాబులో చూడు. హల్లెలూయా. అలాంటి నిర్ణయం ప్రియులరా ఈ యొక్క 22వ సంవత్సరం మొదటి పునరుద్ధానంలో మనం తీసుకున్నాం. మరి ఒక మాట సంకీర్తన 28:2 నేను నీకు మొరపెట్టినప్పుడు హల్లెలూయా. రెండవది ప్రార్థన తర్వాత విజ్ఞాపన ధ్వని. ఏమిటి? దేవుని ఆలయం వైపు చేతులెత్తి నేను విజ్ఞాపన ధ్వని చేస్తున్నాను ప్రభు అంటాడు. ప్రార్థనలో 3 రకాలు ఉన్నాయండి. ప్రార్థనలో 3 రకాలు. ఒకటి దేవునికి స్తోత్రించడం, మొట్టమొదటిగా స్తోత్రాలు. రెండవది విన్నపాలు తెలియజేయడం, ఈ అవసరాలు. మూడవది విజ్ఞాపన చేయడం. విజ్ఞాపన అంటే అర్థమైంది చెప్పండి. ఇతరుల గురించి దేవుని దగ్గర పెట్టి ప్రార్థించడం. మన సంఘంలో ఉండే ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని ఒక చేతులు ఎత్తండి. వెరీ గుడ్. దేవుడు ఆశీర్వదించుకోక ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించుకుంటే పిల్లరా అది మనకు ఎంతో ఆదరణ. నువ్వు డబ్బు ఇవ్వలేదు, నువ్వు లోకంలో ఏది ఇవ్వలే, యేసయ్య దగ్గర ఆ బిడ్డని ఎత్తి పెట్టి ప్రార్థిస్తే అంతకంటే ఈ లోకంలో మరి ఏది అవసరం లేదు. ఈయన ఆర్తధ్వని అంటే అర్థం ఏంటంటే పిల్లరా మనము ఒక అపాయకరమైన పరిస్థితి ఉంది. అపాయకరమైన పరిస్థితులు ఆ పెట్టున్నాడు, అనారోగ్యంలో ఉన్నాడు, లేదు హాస్పిటల్లో ఉన్నారు, లేదు ఎన్నో ఇబ్బందులు పొందులో ఉన్నారు ఆ కుటుంబం. ఆ కుటుంబం గురించి కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 22వ సంవత్సరంలో ప్రభువా కన్నీటి ప్రార్థన అనుభవం నాకు దయచేయి. కన్నీటి ప్రార్థనలు ఎవరి గురించి? నీ గురించి, నీ బిడ్డల గురించే కాదు, నీ సంఘం గురించి, నీ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి కన్నీటి ప్రార్థన అనుభవం మనకు దేవుడు దయచేయుగాక. హల్లెలూయా. ఇంకొక అనుభవం చెప్పమంటారా? సంగీతం 32 7వ వచనం చదువమ్మా. వెరీ గుడ్. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన నివాస స్థలములకు పోదమురండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదమరండి. గుడికి వచ్చేటప్పుడు నీ పక్కన తెలుస్తున్నావా? నీ పక్కింట్లో తెలుస్తున్నావా? మన విశ్వాసలే. ఏమా రండి దేవుని ఆలయం పోదాం. ఏమా రండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడమ్మా? ఆయన నివాస స్థలములకు పోదామరండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి ప్రార్థన చేద్దాం రండి. అనగా నువ్వు ఒంటరిగా గుడికి రావడం కాదు, ఒంటరిగా ఆయన నివాసానికి రావడం కాదు. నీ ప్రతింటి వారిని, నీ పొడిగింటి వారిని, నీ సహోదరులను, నీ విశ్వాసులను తీసుకుని రావాలి దేవుడి సన్నిధికి. హల్లెలూయా. ఆ నిర్ణయము ఈ 2022వ సంవత్సరంలో మనందరం పాటించాలి పిల్లరా. ఇప్పుడు వరకు ఏం చెప్పారమ్మా? నేనైతే ఆయన కృపాతిశయమును బట్టి మందిరంలో ప్రవేశిస్తాను. రెండవది నేను నా ఇంటి వారు యెహోవాను. మూడవది పచ్చని మునిమ చెందాను. నాలుగవది జాములో ప్రార్థన, అనుకూల సమయంలో ప్రార్థన. ఐదవది విజ్ఞాపన ప్రార్థన. అనేక మంది కోసం, మన వాళ్ళ కోసమే కాదు, ఇది చాలా స్వార్థం. దేశం కోసం ప్రార్థించాలి, దేశ నాయకుల కోసం ప్రార్థించాలి, అనారోగ్యవంతులైన హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థించాలి. ఏమండి ఇవన్నీ నీ ప్రార్థనలో పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక గంట సేపు ప్రార్థన వస్తుందా రాదా?
ఇవన్నీ ప్రార్థన విన్నపాలు పెట్టుకొని ప్రార్థించండి. తర్వాత ఆయన నివాస స్థలానికి తీసుకొని రాము. దేవుని సన్నిధికి రండి. పక్కింటి పిలవడానికి కొందరికి నోరు రాదు. నువ్వు రెడీ గొప్ప ఊరికి రావడం కాదు. నువ్వు వచ్చేటప్పుడు దేవుని ఆలయానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ తీసుకుని రా. దేవుడు ఇతర గుడికి పోయి వాళ్ళు తీసుకురాకండి. తప్పు. ఇతర ఆలయము పోయి రక్షించబడి అక్కడ ఉండే బిడ్డలను మనం తీసుకుని రాకూడదు. మన సంఘంలో ఉన్న వాళ్ళని నూతన ఆకూడదు. కుమారుడు సమాజం వచ్చారు ఏంటి రమా బాగా మన సంఘంలో బిడ్డలు కొత్త ఆత్మలు వచ్చారు. మన సమస్యలే పక్క వాళ్ళు వినండి. దేవుని ఎరగని బిడ్డలకి చెప్పండి దేవుని సువార్త. ఇతర సంఘాలు పోయేవాళ్ళని ఆ సంఘానికి రాయలేదు కాకండి. అది మంచి పద్ధతి కాదు. ఏ కాపరి కింద ఏ గొర్రెలు కాయడాల దేవుడు చిత్తం. హల్లెలూయా. కాబట్టి పిల్లల ఆయన నివాస స్థలంలో పోదాం రండి. ఆయన పాదపీఠం ఎదుట రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు. అందరూ నిజంగా ఇన్ని పాటలే ఉంది కానీ ఇన్ని పాటలైన వాడలేదు కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పుస్తకంలో ఉండే సాహిత్యము ఆ పాటకు ఉండే అర్థము కనబడే కాదు. అసలు లోక చాలా మంది వాడు రాగం తాళం పల్లవి మూడు ఉండాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట పాడాలంటే ఈ ఇతర భాష పాడాలంటే ఏం మళ్ళీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పుస్తకంలో ఉండే పాటలు దైవభక్తులు రాసినవండి. ఇంత మధురమైన పాటలు. ఆ దినాల్లోనే రండి రండి యేసు రమ్మనుస్తున్నారని వీధిలో వెంట తిరుగుతూ దైవభక్తులు ప్రార్థనలు పాటలు పాడారు. పిల్లరా నువ్వు ఎవరి కోసమో ఎవరిలో దర్శిస్తూ మన సంఘంలో ఉన్న మన విశ్వాసంలో ఎందుకమ్మ గుడికి రాలేదని అడతారు. వేయించి పక్కింట్లో మంచి అనుభవాలు పోగొట్టుకున్నాం. దేవుడు ప్రత్యేకంగా నాకు మాట్లాడాడు. దేవుడి సరిగ్గా నేను అనిపించాను. నువ్వు కూడా అనిపించావు మా సోదరి అని ఈ మాటలు చెప్పండి. ఈ విధంగా దేవుడి సన్నిధి కోరుకోరండి. హల్లెలూయా. అభివృద్ధి పిల్లరా. తర్వాత సంగీతం 138 చదువునా. ఈ పరిశుద్ధ ఆలయం తట్టు తిరిగి నేను నమస్కారము చేయించున్నాను. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని పిల్లరా, దేవుని ఆలయం అంటే అంత అంత ఇంట్రెస్ట్ అయిపోతారు వాళ్ళు. ఈ గౌరవం వస్తా పోతా దేవుని ఆలయం తట్టు చూడకుండా మన ఊళ్ళో పోదామా? తప్పనిసరిగా మన కళ్ళు ఆలయం తట్టుకోండి. ఎందుకు? మన దేవుని ఆలయం. మన దేవుని ఆలయం ఏ విధంగా ఉంది? దానియేలు గారు ప్రార్థన చేస్తారు. 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు అనుదినము ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెరచి ప్రార్థన చేస్తాడంట. చదవదులేమ్మా. దానియేలు 6:10. పిల్లరా ఒకసారి యోనా ప్రార్థన విని నేను ముగించేస్తాను. యోనా గారు దేవుని దగ్గర ఎలాంటి ప్రార్థన చేస్తానంటే చదువు నాన్న 2వ అధ్యాయం 4వ వచనంలో బాగా అయినమ్మా నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఏమంటున్నాడు? అయ్యా ఒకవేళ నీవు నన్ను దోచేసినా సరే, నీ సన్నిధిలో నుండి నేను బయటికి పోయినా సరే, అయ్యా నీ పరిశుద్ధ ఆలయం కట్టు నేను మరలా చూసేదను అనుకుంటున్నాను. అనగా దేవుని ఆలయం అంటే అంత ప్రేమ కలిగి ఉన్నాడు యోనా గారు. పరిశుద్ధ ఆలయం కట్టు చూడమంటే దేవుని సన్నిధిని కట్టు చూడడం, దేవుని వెతకడం, దేవుని అనుసరించడం. దేవుడు వీళ్ళరా ఈ 2022వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ ఈ ఈ యొక్క సూచనలు చేస్తూ ఉన్నాడు. వీటిని అనుసరించు, వీటితో అనుసరించు, వీటిని గైకొను. తప్పనిసరిగా
నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మెండైన ఆశీర్వాదాలు నీ కుటుంబం పొందాలని ఆశ లేదా? నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని ఆశ లేదా? నీ కుటుంబంలో ఉన్న ప్రతి కొరత తీరాలని ఆశ లేదా? నా కుటుంబంలో ఆర్థిక సంబంధమైన కొరతలు ఉన్నాయి, నా కుటుంబంలో అనారోగ్య సంబంధమైన వారు ఉన్నారు, నా కుటుంబంలో శాంతి ఉండడం లేదు, నా కుటుంబంలో సమాధానం ఉండడం లేదు, నా కుటుంబంలో కొరత ఉన్నది, నా కుటుంబంలో వివాహం కావాల్సిన వాడు ఉన్నారు, నా కుటుంబంలో ఉద్యోగం రావాల్సిన వాడు ఉన్నారు, నా కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి దేవా. ఇవన్నీ తీరాలంటే ఈ యొక్క 6 అంశాలను చేయాలి. హల్లెలూయా. ఈ 6 అంశాలను మనం చేస్తూ అనుదినము దేవునితో పోరాడదాం. ఆ దేవుడు తప్పనిసరిగా మనకు అనుగ్రహించుగాక. అలాంటి కృప నా ప్రియుని యేసయ్య మనందరికీ దయచేయుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వాక్యం నిమిత్తము ప్రసాద్ ప్రార్థన చేయనా? ఆ తదుపరి మనం కాల్పులు పడుతున్నాం. మీ నామము పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు అలాగే భూమి జరుగుగాక. నాకు కావలసిన ఆహారాన్ని దయచేయము. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఇంతవరకు దేవుని సన్నిధిలో వాక్యం వెళ్ళాలని సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి అనారోగ్యంగా ఉంటూ దేవుడి సంఘానికి రాలేక ఇంటిలో ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, మన చిరుసలక్షిపురం గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాక్షేమములే ఈ వారమంతా మీ కుటుంబముల వెంట వచ్చునుగాక. ఆయన దేవ దీవెనలు, ఆయన కృపలు, ఆయన వాత్సల్యత, ఆయన కాపురత్వము, ఆయన కాపుదల మీ మధ్య ఉండి, మన మధ్య ఉండి మనందరినీ నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.